ఎంబ్రాయిడరీ సిస్టమ్ అనేది ఒక స్పెసిఫిక్ గా ఒక పని చేయడం మాత్రమే అది తయారు చేయగలిగింది. దాని పర్పసెస్ ఏంటంటే ఆటోమేషన్. ఒకటి హ్యాండ్ ఉంది కదా, అది పర్టికులర్ ఒక పని చేయడానికి మాత్రమే అది డిజైన్ చేశారు. కంటిన్యూస్ గా పని చేయడం మాత్రమే డిజైన్ చేశారు. దాని డిఫరెన్సెస్ నార్మల్ కంప్యూటర్కి ఎంబ్రాయిడరీ సిస్టమ్కి డిఫరెన్సెస్ ఏంటంటే, నార్మల్ సిస్టమ్ అనేది మల్టీ టాస్కింగ్కి ఎక్కువ ఫంక్షన్స్కి యూజ్ చేయడానికి డిజైన్ చేశారు. అందులో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనేది హైగా ఉంటాయి. అదే ఎంబ్రాయిడరీ సిస్టంలో లో మెమరీ అనేది యూజ్ చేయలేదు. ఇంకా దాని ఓఎస్ కూడా యూజర్ ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సరే, దాని క్యారెక్టరిస్టిక్స్ డెడికేటెడ్ కంట్రోల్స్. దానిలో ఒక డెడికేటెడ్గా కంట్రోల్స్ ఉంటాయి. ఆ కంట్రోల్లో మనం చేయగానే అసలు యాక్టివిటీ అనేది చేస్తుంది ఆ ఫంక్షన్ అని. తర్వాత డేటా కలెక్షన్. ఒక సెన్సార్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేయడానికి ఒక డెడికేటెడ్గా ఒక సిస్టమ్ అనేది డిజైన్ చేసి ఉంటుంది. తర్వాత రియల్ టైం ప్రాసెసింగ్. సెన్సార్ నుంచి డేటా తీసుకుని అది మదర్ బోర్డ్కి ట్రాన్స్ఫర్ చేసి దాని ద్వారా అది నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. అది అనేది కంటిన్యూస్గా ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్గా కార్లో ఎయిర్ బ్యాగ్స్. ఒకవేళ కార్ అనేది క్రాష్ అయినప్పుడు ఆ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసి అది మదర్ బోర్డ్ పంపించి అప్పుడు వెంటనే ఎయిర్ బ్యాగ్స్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత డేటా ట్రాన్స్మిషన్. ఇప్పుడు హ్యూమిడిటీ సెన్సార్ నుంచి తీసుకున్న డేటాని అది ఆ డేటాని ప్రాసెస్ చేసి ఇంటర్నెట్లోని స్ప్రెడ్ చేస్తుంది. అది డేటా ట్రాన్స్మిషన్. తర్వాత ఆటోమేషన్ అనేది ఎలాగంటే, ఇప్పుడు ఆటోమొబైల్స్లో రోబోటిక్ హ్యాండ్స్ అనేది యూజ్ చేస్తారు. ఆ రోబోటిక్ హ్యాండ్స్ ఎలా యూజ్ చేస్తాయంటే, అది కంటిన్యూస్గా ఒకే టాస్క్ని పర్ఫామ్ చేస్తారు. లైక్ కార్ అనేది చోటు నుంచి చోటు తీసుకెళ్ళి హ్యూమన్ లేకుండా, అది ఆటోమేషన్. థ్యాంక్ యూ.